హలో నమస్తే, నేను మీ సమీరా. ఇప్పుడు ఒక టాపిక్ కోసం మాట్లాడుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే మన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గారి గురించి. ఆయన గురించి ఏమున్నది మాట్లాడుకోవటం అని చెప్పేసి అనుకుంటున్నారా? అదేనండి, మొన్న వచ్చింది కదా సలార్ మూవీ, ఆ మూవీ గురించి. సో అందరూ చూసే ఉంటారు ఆ మూవీ అయితే, కానీ ఆ మూవీ చూస్తే మాత్రం హైలైట్ అనిపించింది భయ్య. ఎందుకంటే ఆయన కటౌట్ చూసి ఆ కటౌట్లోనే ఒక విజువల్స్, బ్యాక్ సైడ్ నుంచి మ్యూజిక్ ఇట్లా, కానీ ఆయన కటౌట్ని చూసిన వెంటనే అనిపించింది వామ్మో ఏందా కటౌట్ అని చెప్పేసి అనిపించింది. ఎందుకంటే ఆయన రావటంలో, ఆయన విజువల్స్ ఆ టైప్లో, మళ్ళీ ఏంటంటే మ్యూజిక్ దాని గురించి అంతా చూసుకుంటే మాత్రం పర్ఫెక్ట్ అని అనిపించింది. కానీ ఆయన కత్తి పట్టుకునేటప్పుడు అయితే హైలైట్ అనిపించింది. అట్లా ఆ బాడీ అంతా కలర్ మారటం అట్లా చేయటం. కానీ గూస్ బంప్స్ అయితే మాత్రం అమ్మో చెప్పుకోవాలంటే కనుక ఆ సినిమా చూస్తే మాత్రం హైలైట్ అనిపించింది భయ్య నిజంగానే. కానీ వాళ్ళ మదర్ ఏంటంటే కొన్ని విషయాల్లోని టెన్షన్ పడుతూ ఉన్నప్పుడు అనుకున్నాం ఏంది ఇంట్లో టెన్షన్ పడుతుంది దేని గురించి అని చెప్పేసి అనిపించేది. కానీ ఆయన ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే ఆ కత్తిని చూసే నువ్వు కత్తి వదిలే ఇట్లా ఇచ్చే అని చెప్పేసి ఆమె వెళ్ళి అడగటం, ఇదేంటి ప్లాస్టిక్ కత్తి పట్టుకుంటేనే ఇట్లా అడుగుతుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాను. కానీ వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ గురించి అయితే మాత్రం వచ్చేటప్పుడు వరకు కూడా మాకు తెలియలేదు, అరే ఇదా సిచ్యువేషను దీని గురించా ఇట్లా అని చెప్పేసి అనిపించింది. కానీ ఆయన కటౌట్ అయితే మాత్రం హైలైట్ అనిపించింది. కానీ తెరంతా మాత్రం ఫుల్గా నిండిపోయి ఉన్నాడు. కానీ వాళ్ళ ఫ్యాన్స్కి ఎట్లా అనిపించిందో కూడా అర్థం కాలేదు మాకైతే. కానీ హైలైట్ అయితే అనిపించింది భయ్య ఆ సినిమా అయితేనే. కానీ కేజీఎఫ్ టైప్లో ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాము, కానీ ఆ టైప్లో అయితే కొంచెం ఉన్నది, బట్ అంత కూడా ఏం కాదు. సో ఇంకా శృతి హాసన్ ఆమె డైలాగ్స్ కానీ ఆమె రావటం ఇట్లా అయితే బాగానే ఉంది. కానీ ఆమెను ఎందుకు చంపబోతున్నారు, ఆయన తీసుకురావటము ఇట్లా, ఆమె ఇండియా ఎందుకు వచ్చింది, ఆమెను ఎందుకు చంపాలి ఇట్లా చూసుకుంటే, కానీ దాంట్లో అయితే ఏం చూపించలేదు. నెక్స్ట్ పార్ట్లో అయితే చూపిస్తారేమో. సో సినిమా అయితే హైలైట్ అనిపించింది. కానీ చాలామంది అన్నారు ఏంటి సినిమా అయితే బాగాలేదు, ఇట్లా ఫ్యాన్స్కి ఎక్కలేదు సినిమా అది ఇది అని చెప్పేసి మాట్లాడారు. కానీ సినిమా అయితే వేరే లెవెల్ అయితే ఉన్నది భయ్య. సో అందరూ చూసే ఉంటారు ఆ సినిమా అయితే. కానీ నెక్స్ట్ పార్ట్లో అయితే ఇంకా ఎంత ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అన్నది చాలా ఎగ్జిట్గా ఉన్నది. సో నెక్స్ట్ పార్ట్లో అయితే ఫస్ట్ పార్ట్లో ఉన్నదంతా ఏం జరిగింది ఏంటి అన్నది చూపిస్తారేమో సెకండ్ పార్ట్లో అయితే. కానీ జగపతి బాబు గారి క్యారెక్టర్ అయితే హైలైట్ అనిపించింది. ఆయన అంటే బయటికి వెళ్ళి మళ్ళీ రివర్స్లో వచ్చేటప్పటికే మొత్తం రాజ్యం అంతా మారిపోయింది, అట్లా చేసి పెట్టేశారు. సో ఆయన క్యారెక్టర్ అయితే పర్లేదు బాగానే ఉన్నది. కానీ ఇంకా ఫుల్గా ఉండి చేసి పరం అయితే ఇంకా మంచిగా అనిపించేదేమో. కానీ పృథ్వీరాజ్ గారి క్యారెక్టర్ కూడా హైలైట్ అనిపించింది. చిన్నబాబు క్యారెక్టరు చిన్నప్పుడు చేసిన ఆ క్యారెక్టర్ కూడా హైలైటు. కానీ మధ్యలో సాంగ్స్ అవి అయితే ఒక 2 సాంగ్స్ అయితే హైలైట్ అనిపించింది. చిన్నపిల్లలు పాడటం, వాళ్ళని తీసుకెళ్ళి ఇట్లా పాడు చేసేయటం అట్లా అన్నది చూపించి చేశారు. సో అప్పుడు ప్రభాస్ రియాక్షన్ ఎట్లా ఉన్నదంటే, తను హ్యాండ్ ఇట్లా అన్నప్పటికీ ఒక కార్ సౌండ్ మాత్రం హైలైట్ అనిపించింది. 2 సార్లు అన్నప్పటికీ అవ్వట్లేదు. ఒక చిన్న బాబు అంటాడు అనమాట, అరే అది తుప్పు పట్టిన కార్ రాది అని చెప్పేసి. సడన్గా వాళ్ళ అమ్మ నువ్వు అంటే ఇట్లా సిగ్నల్ ఇచ్చిందన్నమాట. సిగ్నల్ ఇచ్చినప్పటికీ అప్పుడు రేస్ చేస్తే మొత్తం హైలైట్ అనిపించింది భయ్య. సో సినిమా అయితే ఓవరాల్గా ఫుల్ హ్యాపీ అనిపించింది. అలాగే విలన్ క్యారెక్టర్లో చేసింది ఆమె పేరు శ్రియారెడ్డి. ఆమె కూడా చాలా సినిమాలు అన్నది చేసింది విలన్, కానీ అట్లానే ఒక ఫాప్స్ సాంగ్స్లో ఇట్లా మదర్ క్యారెక్టర్ అన్నది చేసింది. కానీ ఈ సినిమాలో అయితే ఒక విలన్ టైప్లో చేసిందన్నమాట, హైలైట్ అనిపించింది. ఇంకా ఝాన్సీ తను కామెడీగా చేస్తూ ఉండేది. మదర్ క్యారెక్టర్లు ఇట్లా అన్ని క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నాయి. ఇందులో కూడా ఒక విలన్ క్యారెక్టర్ అయితే హైలైట్ చేసింది భయ. ఇందులోనైతే ఒక ఎట్లా అంటే తను ఏంటి ఈ క్యారెక్టర్లో ఇంత హైలైట్ చేస్తుందా అని చెప్పేసి అని అనిపించింది. సో బాగా చేసింది. అట్లా శ్రీరెడ్డి కూడా బాగా చేశారు. ఇంకా ప్రభాస్ అయితే మొత్తం హైలైట్ అనిపించింది. ఆయన కటౌట్ తను చూస్తే మాత్రం హైలైట్ అనిపించింది. సో నెక్స్ట్ సినిమాలో కూడా దీనికంటే ఇంకా ఎక్కువగా బాగా ఎరగదీస్తాడని చెప్పేసి అన్నది చూడాలి. ఆ పార్ట్లో కూడా ఇంకా ఎక్కువ విజువల్స్ మ్యూజిక్ తోటి ఇంకా భయంకరంగా ఉంటుందేమో అని చెప్పేసి అని అనుకుంటున్నాము.
అయితే ఎరగ తీసేసింది భయ్య. మ్యూజిక్ అయితే హైలైట్ అనిపించింది. అంటే ఆయన తీసిన సినిమాల్లో కంటే ఇందులో అయితే హైలైట్ అనిపించింది మ్యూజిక్ పరంగా. సో ఆల్ ఆర్ గుడ్, సినిమా అంతా పర్ఫెక్ట్గా సూపర్ ఉన్నది.